వందే మాతరం సుజలా సుఫలా మలయజ శీతలా సస్యశ్యామలా మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుహాసిని సుమధుర భాషిణీ సుఖదా వరదా మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం సుజలా మాతా की जय, భారత్ మాతా की जय, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఈ వందే మాతర గీతాన్ని రచించి 150 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా మన భారతదేశ ప్రభుత్వం ప్రతి ఒక్కరూ కూడా ముక్త కంఠంతో భారతదేశం దద్దరిల్లేలా ప్రజల్లో ఉన్నటువంటి జాతీయ భావాన్ని పెంపొందించడం కోసం నవంబర్ 7వ తారీఖున అందరూ కూడా ఉదయం 10 గంటలకి గీతాలాపన చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ గీతాన్ని రచించినటువంటి బంకించంద్ర చటర్జీ చిత్రపటాన్ని సోప్ కార్వింగ్ ద్వారా సంతూర్ సోపుపై నేను ఈ చిత్రాన్ని గీయడం జరిగింది. దీనిని ఉపయోగించి విద్యార్థులలో ఉన్నటువంటి జాతీయ భావాన్ని, జాతీయ భక్తిని పెంపొందించడం కోసం ఇది చూపించి విద్యార్థుల్లో ఈయన చేసినటువంటి సేవా కార్యక్రమాల గురించి, ఈయన చేసినటువంటి రచనల గురించి, ఈయన యొక్క జీవిత చరిత్ర గురించి వివరించడం కోసం, వారిలో అవగాహన పెంపొందించడం కోసం నేను సోప్ కార్వింగ్ విధానాన్ని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఈ జాతీయ గీతం భారత సంగ్రామంలో సమరశంఖం ఊదేలా చేసింది. అలాగే ఈ బంకించంద్ర చటర్జీ గారు అప్పుడు బ్రిటిష్ వారి కాలంలో డిప్యూటీ మెజిస్ట్రేట్ గా కూడా పనిచేయడం జరిగింది. అలాగే ఈయన హిందీలోను, బెంగాలీలోను, తెలుగులోను అనేక నవలలు రచించినటువంటి రచయిత. మరి ఈయన తెలుగులో దేవదాస్ అనేటువంటి నవలను ఉపయోగించి సినిమా చిత్రం కూడా చేయడం జరిగింది. చిత్ర పరిశ్రమలో కూడా ఈయనకు మంచి పేరుంది. మరి ఇటువంటి వందే మాతర గీతం గురించి విద్యార్థులకు అవగాహన పొందడం కోసం సోప్ కార్వింగ్ ని గీయడం జరిగింది. పులకితయామినీ పుల్లకుసుమిత